పూర్వకాలంలో ఒక నిర్దిష్ట లక్ష్యంతో కాలినడకన చేసే ప్రయాణాన్నే పాదయాత్ర అనేవారు. అయితే ఈ పాదయాత్రల ఉద్దేశాలు, ఆశయాలు అందరినీ ఒకే విధంగా ఉంచవు. పాదయాత్ర లక్ష్యము ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నిర్దేశించుకుంటారు. పూర్వకాలంలో ప్రజలు ఇక్కడ పుణ్యక్షేత్రాలకు సందర్శించాలనుకుంటే తాము ఉన్న ప్రదేశం నుండి మరి ఒక ప్రదేశమునకు కాలినడకన బయలుదేరేవారు. అది పాదయాత్ర అని పిలిచేవారు. పాదయాత్ర ఉద్దేశాన్ని బట్టి యాత్ర, ప్రయాణం, పరిశీలన ఉంటుంది. చారిత్రకంగా పరిశీలిస్తే ఈ పాదయాత్ర పరిధి మాత్రము విస్తృతమే అని చెప్పవచ్చు. పురాణ ఇతిహాసాలలో కూడా పాదయాత్రలు అనే ప్రస్తావన ఉంది. త్రేతాయుగంలో పరిశీలిస్తే పాదయాత్రలకు శ్రీరామచంద్రుడే ఆద్యుడు అయి ఉండవచ్చు, అనగా మొదటివాడుగా ఉండవచ్చు. అయోధ్య నుండి రామేశ్వరం వరకు అలుపు సొలుపు లేకుండా పాదయాత్ర చేసినట్లు పురాణాలు మనకు చెబుతూ ఉన్నాయి. పాండవులు వనవాసం అంతా పాదయాత్ర అనగానే జరిగిందని చెబుతారు. దానితో పాటు శతాబ్దాలుగా భారతదేశంలో గల పురాణ పురుషులు, సాధు పొంగువులు తాము అందించిన సందేశాలపై సమాజానికి అవగాహన కల్పించడానికి గ్రామ గ్రామాన కాలినడకను చేరుకొని ప్రజల సందేహాలను నివృత్తి చేసే ఉద్దేశంతో కొనసాగించిన యాత్రలే పాదయాత్రలు. ఈ యాత్రల ద్వారా వీరు ఆర్జించిన జ్ఞానాన్ని, వ్యక్తిగత అనుభవాలను నేరుగా ప్రజలకు అందించే వీలు కలుగుతుంది అనే సదుద్దేశంతో ఈ పాదయాత్రలు ఆరంభమయ్యాయి. అదే సమయంలో క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం, వారి అనుభవాల ద్వారా వారు ఆర్జించిన జ్ఞానాన్ని గ్రహించడానికి కూడా ఈ పాదయాత్రలను వీరు కొనసాగిస్తూ ఉండేవారు. జ్ఞానాన్ని పంచడమే కాదు, క్షేత్రస్థాయిలో ప్రజల అనుభవాల నుండి జ్ఞానాన్ని పొందడానికి ఇవి ఉపకరిస్తాయి అని శతాబ్దాల క్రితమే గ్రహించి వాటిని ఆచరణలో పెట్టారు ఆధ్యాత్మికవేత్తలు. ఈ క్రమంలో రాను రాను ఈ పాదయాత్రల స్వరూప స్వభావాలు, లక్ష్యాలు మారుతూ వచ్చాయి. ఆధ్యాత్మికతే పరమావధిగా జ్ఞానాన్ని పంచడమే ఆశయంగా ఆరంభమైన ఈ పాదయాత్రలు ఆర్థిక, రాజకీయ, సేవ, పర్యావరణపరమైన యాత్రలుగా విభిన్న రూపాలు సంతరించుకున్నాయి. ప్రస్తుత జనంలో పాదయాత్రకు ఆద్యులు ఆదిశంకరులు. భారతదేశంలో పూర్వము మత అలజడులు వస్తే భారతీయ ఆధ్యాత్మిక సంపదను పరిరక్షించి పునఃప్రతిష్ఠ చేసిన భారతీయ సనాతన సమైక్యతామూర్తి జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు. హిందూ మతంలో సమైక్యతను సాధించడానికి ఆయన ముమ్మార్లు భారతదేశం నలుదిశలా పాదయాత్ర చేసి సనాతన ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా చేయడానికి పాదయాత్రను ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నారు. దేశం నలుమూలల శిష్యులతో కాలినడకన పర్యటిస్తూ బౌద్ధ, జైన మతాల ప్రాబల్యం వల్ల క్షీణదశలో ఉన్న హిందూ మతానికి ఆయన పాదయాత్రను ఆయుధంగా చేసుకొని చికిత్స ప్రారంభించారు. పండితులతో శాస్త్ర సంబంధమైన చర్చలు జరిపి విజయం సాధిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని విశిష్టమైన రీతిలో వ్యాప్తిలోకి తెచ్చారు. భారతదేశాన్ని ఒక ఆధ్యాత్మిక వనంగా మార్చి భక్తిభావ శుభాలను వికసింపజేయడానికి ఆదిశంకరులు చేపట్టిన పాదయాత్ర భారతదేశానికి ఆధ్యాత్మికంగా ఎంతగానో ఉపయోగపడినది. ఆ తరువాత చంద్రశేఖర సరస్వతి స్వామి, కంచి పెరియార్ అని పిలువబడే నడిచే దైవము, ఆయన పాదయాత్రను ప్రారంభించారు. సనాతన సాంప్రదాయాలను సుస్థిరం చేయడానికి, మానవత్వమే దైవత్వం అని చెప్పడానికి, మహోన్నతమైన జ్ఞాన సంపదను అందరికీ పంచిపెట్టడానికి ఆదిశంకరుల వలె చంద్రశేఖర సరస్వతి స్వామి పాదయాత్ర చేశారు. 1918 నుండి 1939 వరకు 21 సంవత్సరాలు సంపూర్ణ భారతదేశాన్ని పాదయాత్రల ద్వారా పవిత్రం చేస్తూ, అన్ని మతాల వారిని గౌరవిస్తూ, దైవము ఒక్కటే అని బోధిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో కొత్త వెలుగులు నింపారు. పాదయాత్ర సమయంలో దేశ స్వాతంత్రం కోసము పరితపిస్తూ పోరాటం చేస్తున్న ఎంతోమంది దేశభక్తులను స్వయంగా కలిసి వారికి మరింత స్ఫూర్తిని అందించారు. 1978 సంవత్సరంలో 84 సంవత్సరం వయసులో కూడా మరలా పాదయాత్రను ఆరంభించారు.
94 సంవత్సరాల వయసులో కూడా ఉత్సాహంగా పాదయాత్రను కొనసాగించారు. నడిచే దైవంగా కీర్తిని ఆర్జించారు. జ్ఞానం అనేది మందిరంలో ఆసీనులై గ్రంథాలు అధ్యయనం చేస్తే లభించేది కాదని, జ్ఞానాన్ని పొందాలన్నా జ్ఞానాన్ని పంచాలన్నా పాదయాత్ర ఎంతగానో సహకరిస్తుందని చెబుతూ ఉండేవారు నడిచే దైవంగా కొలిచే కంచి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. జయేంద్ర సరస్వతి ఆ తర్వాత వచ్చిన వారు జయేంద్ర సరస్వతి. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి అడుగుజాడల్లో నడిచేందుకు సన్యాసం ఆశ్రమం స్వీకరించిన ఉత్తరాధికారి జయేంద్ర సరస్వతి చంద్రశేఖరేంద్ర స్వామితో పాటు 3 సార్లు దేశమంతటా పాదయాత్ర చేశారు. 1970లో భారతదేశ విజయయాత్ర ప్రారంభించి దేశమంతా పాదయాత్ర సాగించి సనాతన ధర్మాన్ని విస్తరింపజేశారు. ఆధునిక పాదయాత్రలకు ఆద్యుడు గాంధీ మహాత్ముడు బాపూజీ. కొంతమంది వ్యక్తులు కొన్ని సంఘటనలు ఒక దేశ భవిష్యత్తుని చాలా ప్రభావితం చేస్తారు. అలాంటి వ్యక్తి మన జాతిపిత గాంధీజీ. అలాంటి సంఘటనని గాంధీజీ చేపట్టిన దండియాత్రగా పిలువబడే పాదయాత్ర. అయితే గాంధీ ఈ పాదయాత్ర ప్రయోగానికి బీజం మాత్రమే దక్షిణాఫ్రికాలో పడింది. 5,000 మంది గని కార్మికులతో మొదటిసారి దక్షిణాఫ్రికాలో ఆయన చిన్న పాదయాత్ర చేశారు. భారతదేశానికి వచ్చిన తర్వాత మళ్ళీ గాంధీజీ అదే పందాను ప్రయోగించి ఆధునిక కాలంలో పాదయాత్రలకు ఆద్యుడిగా నిలవడమే కాకుండా పాదయాత్రల విషయంలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు బాపూజీ. ఆయన సారథ్యంలో స్వదేశంలో శ్రీకారం చుట్టిన పాదయాత్రని దండి మార్చ్ ఉప్పు సత్యాగ్రహంగా పిలుస్తూ ఉన్నారు. మన దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఈ పాదయాత్ర ఎంతో ప్రధాన పాత్ర పోషించింది. 1930 మార్చి 12న ప్రారంభమైన ఈ యాత్ర శబర్మతి ఆశ్రమం దగ్గర మొదలై నవ్సారీ జిల్లాలోని దండి అనే ప్రాంతం వరకు 386 కిలోమీటర్లు కొనసాగింది. ఆ తర్వాత ఆయన 1933-34లో అంటరానితనానికి వ్యతిరేకంగా మరోసారి దేశవ్యాప్త పాదయాత్ర చేశారు. ఆదిశంకరుల నుండి గాంధీ యుగం వరకు ప్రజలను కదిలించడానికి అత్యుత్తమ ఆయుధంగా అందరూ పాదయాత్రల పట్ల మక్కువ చూపిస్తున్నారు. గాంధీ యుగం పిదప ఆయన చేపట్టిన పాదయాత్ర మాత్రం ఎందరెందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈ పాదయాత్ర పందాన్ని స్వాతంత్ర పోరాట యోధులు, రైతులు, రాజకీయ పక్షాల వారు, సామాజిక ఉద్యమకారులు అనుసరిస్తూ ఉన్నారు. వారి లక్ష్యం వేరు కావచ్చు, వారి పందాకు మాత్రం బాపూజీ గారు స్ఫూర్తి. ఆచార్య వినోబా భావే, ప్రముఖ పర్యావరణవేత్త సుందర్లాల్ బహుగుణ, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి తమ పాదయాత్రలకు గాంధీ గారిని ప్రేరణ అంటూ చెబుతూ ఉండేవారు. ఆధునిక భారతదేశంలో కూడా ఎన్నో పాదయాత్రలు జరిగాయి. కానీ చరిత్ర పుటలకు ఎక్కినవి కొన్ని. గాంధేయవాదులే కాదు, డాక్టర్ అంబేద్కరు, వామపక్షాలు, సోషలిస్టులు అంతా ఏదో ఒక సందర్భంలో పాదయాత్రలు చేసిన వారేనని చెప్పవచ్చు. గాంధీ దండియాత్రలో పోల్చదగిన యాత్ర ఇచ్చాపురం నుండి మద్రాసు పాదయాత్ర. దండియాత్ర జరిగిన 3 ఏళ్లలోనే దానిని స్ఫూర్తిగా తీసుకొని తెలుగు ప్రాంతంలో మరి ఒక పాదయాత్ర జరగడము విశేషం. అదే ఇచ్చాపురం నుంచి మద్రాసు వరకు రైతులు జరిపిన పాదయాత్ర. గాంధీజీ స్వాతంత్ర ఉద్యమం కోసం రూపొందించిన వ్యూహాన్ని రైతులు తమ సమస్యలను తీర్చుకునేందుకు కూడా ఎంచుకున్నారు. ఇప్పటి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జూలై 3, 1937న అప్పటి అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షుడు ఎన్జి రంగా జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు. కొమ్మారెడ్డి సత్యనారాయణ నాయకత్వం వహించారు. 130 రోజుల పాటు 1512 మైళ్ళు, 2000 మంది రైతులు 52 గ్రామాల మీదుగా సాగినారు. ఆయా ప్రాంతాలలో మొత్తం 4.5 లక్షల మంది రైతులు వెంట నడిచారు. 800 విజ్ఞాపనలు అందాయి. వీటన్నిటినీ ఆగస్టు 29, 1988న మద్రాస్ రాష్ట్ర అసెంబ్లీకి వెళ్ళి స్పీకర్ బులుసు సాంబమూర్తి గారికి అందించారు. స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ పిలుపు మేరకు పాల్గొని గాంధేయ సిద్ధాంతాలను జీవితాంతం ఆచరించిన వ్యక్తి వినోబా భావే.
దేశంలోని భూమి లేని నిరుపేదలు, వ్యవసాయ కూలీల గురించి పోరాటం చేయాలని ఆలోచన చేశారు వినోబా భావే. దేశంలోని భూమి అంతా కూడా జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల చేతిలో భూమి బందీ అయిన విషయాన్ని గుర్తించిన వినోబా భూమి లేని వారికి భూమిని ఇప్పించే కార్యక్రమాన్ని ముందుకు నడపడానికి బాపూజీ స్ఫూర్తిగా పాదయాత్రను ఎంచుకొని భూదాన ఉద్యమాన్ని ప్రారంభం చేశారు. అది తెలంగాణలోని భూదాన్ పోచంపల్లి గ్రామం నుండి ప్రారంభమయ్యి ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగింది. ప్రభుత్వం చట్టాల ద్వారా చేయలేని పనిని ఏకవ్యక్తిగా భూస్వాములకు దీనుల స్థితిని తెలియజేస్తూ సభలు ఏర్పాట్లు చేసి స్వచ్ఛందంగా భూస్వాముల నుండి భూములను దానంగా తీసుకొని అదే సమయంలో గ్రామంలో గల పేదవారికి పంపిణీ చేసిన గొప్ప ఉద్యమంగా చరిత్రలో నిలిచిపోయింది. బాపూజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని పాదయాత్ర ద్వారా వినోబా భావే ఇటువంటి మహాత్యాగాన్ని సాధించారు. పర్యావరణ పరిరక్షణకై చేపట్టిన చిప్కో ఉద్యమం గురించి మనందరికీ తెలిసినదే. ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి గ్రామాలలో మూఢనమ్మకాలు, సారామత్తులో ఛిద్రమవుతున్న జీవితాలను కాపాడాలనే మహోన్నత ఆశయంతో బాపూజీ సర్వోదయ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని సుందర్లాల్ బహుగుణ పాదయాత్రను ఎంచుకున్నారు. సుందర్లాల్ బహుగుణకు విశేషమైన పాదయాత్ర అనుభవం ఉన్నది. 1960లోనే 7 జిల్లాలలో పాదయాత్ర చేశారు. హిమాలయ ప్రాంత పర్యావరణ పరిరక్షణకు ఆ రోజే నడుం కట్టారు. తర్వాత 1973లో 1400 కిలోమీటర్లు, 1975లో 2800 కిలోమీటర్లు, 1981-83లో కాశ్మీర్ నుంచి కోహిమా వరకు 3870 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ విధంగా పాదయాత్రకు, పర్యావరణ పరిరక్షణకు మారుపేరుగా నిలిచారు బహుగుణ. ఆయన పాదయాత్రకు అద్భుత స్పందన వచ్చింది. పర్యావరణ ఉద్యమము పటిష్టం చేయడంతో పాటు సామాజిక రుగ్మతల నుండి గిరిపుత్రులను దూరం చేయడంలో ఆయన ఈ పాదయాత్ర ద్వారా సఫలీకృతులయ్యారు. ఎందుకంటే ఆయనకు పాదయాత్రలో ప్రజలు ఇచ్చిన సంపూర్ణ మద్దతును గుర్తించిన భారత ప్రధాని ఇందిరాగాంధీ ఆయనతో చర్చలు జరపడానికి సమయం ఇవ్వడమే కాకుండా ఆయనతో జరిపిన చర్చల్లో భాగంగా 15 సంవత్సరాల పాటు పచ్చని చెట్లను నరికివేయడంపై ఇందిరాగాంధీ నిషేధము విధించారు. అంతేకాదు గద్వాల్ సహా 5 పర్వత ప్రాంత జిల్లాల్లో సారా నిషేధాన్ని విధించారు. ఆయన చాలా సందర్భాలలో పాదయాత్రలో తాను గ్రామాన ప్రతి ఒక్కరిని కలిసి ప్రయాణిస్తూ వారిలో చైతన్యం తీసుకురావడం వల్లనే ఇంతటి మార్పులు సాధ్యమయ్యాయని చెబుతూ ఉండేవారు. ప్రజలలో ప్రేరణ కలిగించడానికి అత్యుత్తమమైన సాధనము పాదయాత్ర అని ఆయన విశ్వాసం. అలాగే మాజీ ప్రధాని చంద్రశేఖర్ దేశ ప్రజల ఇక్కట్లను స్వయంగా తెలుసుకోవడానికి భారత యాత్రను నిర్వహించారు. జనతా పార్టీ పునరుద్ధరణ, గ్రామీణాభివృద్ధి ధ్యేయంగా దేశం నలుమూలల పరిశోధనా సంస్థలు ఏర్పాటు చేయడం తన లక్ష్యంగా ఈ యాత్రను 250 మందితో జనవరి 6, 1983న కన్యాకుమారి వద్ద పాదయాత్ర ఆరంభమైంది. 4260 కిలోమీటర్లు సాగి జూన్ 25వ తేదీన ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద యాత్ర ముగిసింది. మన తెలుగువారికి సంబంధించిన ఇచ్చాపురం నుంచి మద్రాసు వరకు రైతు సమస్యలపై రైతు సంఘాల నేతలు చేసిన పాదయాత్ర ఒక చరిత్ర ఉంది. అలాగే ఆయా సమస్యలపై ఎందరో నేతలు తెలుగు రాష్ట్రాలలో పాదయాత్రలు చేశారు. ప్రాంతాల సమస్యలపై, ప్రాజెక్టుల సాధనకై, ప్రత్యేక రాష్ట్ర సాధనకై అధికారంలో ఉన్న ప్రభుత్వాల వ్యతిరేక చర్యలను ప్రజలకు వివరించడానికై, అధికార పీఠాన్ని దక్కించుకోవడానికై, ప్రపంచ శాంతి పరిరక్షణకై, పర్యావరణ పరిరక్షణకై ఎన్నో పాదయాత్రలు తెలుగు గడ్డపైన జరిగాయి. ఇక వామపక్షాల పాదయాత్రల విషయంలో చూస్తే ఎన్నో ప్రజా చైతన్య యాత్రలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటానికి వారు ఎక్కువగా పాదయాత్రలనే ఎంచుకుంటారు. ఇలా సందర్భాన్ని బట్టి తెలుగునాట పాదయాత్ర అనే ఫార్ములాను ఎందరో అనుసరించినప్పటికీ దానికి గుర్తింపు తీసుకొచ్చింది మాత్రము
మన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పవచ్చు. వైఎస్ఆర్ ఆరంభించిన ప్రజాప్రస్థానం పాదయాత్ర తెలుగువారి చరిత్రలోనే ఒక విశిష్ట అధ్యాయం. ఏప్రిల్ 9, 2003 ప్రారంభించబడిన ఈ పాదయాత్ర 11 జిల్లాలలోని 56 నియోజకవర్గాలలో దాదాపు 1470 కిలోమీటర్ల దూరాన్ని 68 రోజుల పాటు పర్యటించారు. అనుకున్నట్లుగానే వైఎస్ పాదయాత్రకు తెలుగు ప్రజలు హారతి పట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుండి శ్రీకాకుళము జిల్లాలోని ఇచ్చాపురం వరకు తలపెట్టిన ఈ యాత్ర ఏప్రిల్, మే మాసాలు తీర్చిన ఎండల్లో వైఎస్ గారు సాగిపోతుంటే జనం చలించిపోయారు. ఆయనకు ఏమీ కాకూడదని దేవుణ్ణి మొక్కిన వారు ఎందరో. తలకు పాగా, కాళ్లకు బూట్లు, వడలిపోయిన ముఖంలో ఆనాటి వైఎస్ రూపం ఇప్పటికీ చాలామందికి గుర్తే. అయినా ఆయన ముఖం మీద మాత్రం చిరునవ్వు చెరిగేది కాదు. మధ్య మధ్య వడదెబ్బ జ్వరంతోనూ ఆయన ఆ యాత్రను కొనసాగించారు. ఆ నిజాయితీయే ఆయన మీద ఉన్న గౌరవాన్ని రెట్టింపు చేసింది. ఆయనతో పాటు స్థానికులు, నాయకులు కలిశారు. కొంత దూరం నడిచారు, ఆగిపోయారు. ఆయన మాత్రం తుదికంటా సాగిపోతూ లక్ష్యాన్ని చేరుకున్నారు. విద్యుత్ లేక, నీరు అందక ఎండిన పొలాలను చూసుకుంటూ ప్రజల సమస్యలను మరింత ఇక్కట్ల పాలవుతున్న దళితవాడలను చూస్తూ సాగినారు. కళతప్పిన గ్రామాలను వీక్షిస్తూ నడిచారు. వైద్యం లేదు, విద్య అందరికీ అందడం లేదు, నీళ్లు లేవు, పంటలు లేవు. ఇవన్నీ తన యాత్రలో కనిపించాయి. వాస్తవంగా తన యాత్ర ధ్యేయము కాంగ్రెస్ పునర్వైభవం తేవడం, రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టడం. కానీ తన పర్యటనలో యథార్థులను చూసిన తర్వాత ఆ లక్ష్యం సంగతి మర్చిపోయినట్లు అనిపించింది. బహుశా బుద్ధుడులాగా ఆయనకు జ్ఞానోదయమైనట్లు ఉన్నది. ఆయన మనసంతా ప్రజల సంక్షేమం, ప్రజలలో పోయిన నమ్మకాన్ని తిరిగి కలిగించడం, ప్రజల ఇక్కట్లు తీర్చడానికి ఏం చేయాలి అనే ఆలోచన, వీటిపైనే ఆయన దృష్టి పెట్టారు. పార్టీలకు అతీతంగా ప్రజలు ఆయనను స్వాగతించారు. ప్రజలతో మమేకమై సాగుతూ వాళ్ళ సమస్యలను వింటూ వాళ్లలో ఒకటిగా కలిసిపోయి జనాల నమ్మకాన్ని చూరగనడంలో వైఎస్ఆర్ గారు ఈ యాత్రలో విజయవంతం అయ్యారు. ఈ స్పందనను చూసిన కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో ఈయన స్థానం మారిపోయింది. సాధారణంగా కాంగ్రెస్లో చిన్న నిర్ణయాలు కూడా అధిష్టానం ఆమోదం తీసుకోవాలి. కానీ ఈ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్కు మాత్రం ఆయనని అధిష్టానం అన్నట్లు సంకేతాలు ఇచ్చింది. రాజకీయంగా వైఎస్ఆర్ రాజకీయ శత్రువులు కూడా ఈ యాత్ర స్పందన చూసి కిమ్మనకుండా ఉండిపోయారు. ఈ పాదయాత్ర వల్లనే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. ఈ పాదయాత్ర వల్లనే దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఆరోగ్యశ్రీ, 108 పథకాలు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, ఫీజు రీఎంబర్స్మెంటు పథకాలు ప్రారంభించబడ్డాయి. ఇలా ఎందరెందరో రాజకీయంలో పదవిని దక్కించుకోవాలని పాదయాత్రలు చేస్తూ ఆ ప్రయాణంలో ప్రజలపైన, ప్రజల సమస్యలపైన, ప్రజల పట్ల అవగాహనతో వారి సమస్యలను తీర్చడంలోనే తమ జీవితాలను త్యాగం చేసుకున్నారు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. హరి ఓం తత్సత్. ఇదండి పాదయాత్రకున్న విశేషము. ఇంకొక విశేషం ఏమంటే, ఏ వ్యక్తి అయితే ఎక్కువ కాలము పాదయాత్ర చేస్తూ తన జీవితాన్ని గడుపుతారో అతని ఆయుర్దాయం కూడా, ఆరోగ్యము, ఆయుర్దాయము పెరగబడుతుంది అని ఒక వైద్య సర్వేలో నిరూపించబడినది. హరి ఓం తత్సత్.